హాయ్ ఎవ్రీవన్, ఇప్పటివరకు మనం ఏపీ టెట్ ఎస్జిటికి సంబంధించిన 4 టాపిక్లు అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడు 5వ టాపిక్ అయిన బీజగణితం అంటే ఆల్జీబ్రాని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 9x² y² ఇంటూ 3z - 24 ఈజ్ డివైడెడ్ బై 27xy ఇంటూ z - 18 ఇచ్చాడండి. సో ఫస్ట్ క్వశ్చన్ రాద్దాం. 9x² y² ఇంటూ 3z - 24 ఓల్ బై మనకి ఏమి ఇచ్చాడు 27xy ఇంటూ z - 8 అండి. ఇది ఇచ్చాడు. జస్ట్ సింపుల్ క్వశ్చనే కదండి. సో 9 టేబుల్లో చూడండి, 9 3s 27. ఓకేనా. సో ఇక్కడ పవర్లో ఇక్కడ x² ఉంది, కింద x ఉంది. ఒక xని క్యాన్సిల్ చేస్తే ఇంకా రిమైనింగ్ ఒక x ఉంటుందండి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ అలాగే వైని కూడా కట్ చేస్తే ఇక్కడ ఒక y ఉంటుంది అన్నమాట. అంటే టాప్లో మనకి ఏముంది x, y ఇంటూ 3z - 24 ఓల్ బై కింద ఏముంది 3 ఇంటూ z - 8 అనమాట. సో 3తో మల్టిప్లై చేసేయండి, లేకపోతే ఇక్కడ మనం 3 అనేది కామన్ చేసుకోవచ్చు. ఎలా చేసినా నో ప్రాబ్లం. సో 3తో మల్టిప్లై చేసేద్దాం. అప్పుడు xy ఇంటూ 3z - 24 ఓల్ బై 3 ఇంటూ z ఏమవుద్ది 3z మైనస్ 3 8s 24. ఓకేనా. సో మీద ఉన్నది కింద సేమ్ ఉంది కదండి, న్యూమినేటర్ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి కట్ చేసేసేయండి. రిమైనింగ్ ఏం మిగిలింది మనకి xy అనమాట. సో xy ఎక్కడ ఉందో చూడండి ఆప్షన్లోని. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరొకసారి చెప్తాను చూడండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు మనం. ఏ విధంగా అంటే ఏ టర్మ్స్ అయితే మన క్యాన్సిలేషన్ పోతున్నాయో చెక్ చేసుకోవాలి అంతేనండి, జస్ట్ ఇందులోనే. సో ఇలాంటి ఇక్కడ చూడండి, ఇక్కడ 3z - 24 ఇచ్చాడు, ఇక్కడ ఇక్కడ z - 8 అని ఇచ్చాడు. ఈ రెండాలి రిలేషన్ ఉంది కదండి. ఎక్కడైతే ఏదైతే న్యూమినేటర్లో వస్తుందో ఆ వాల్యూతో మల్టిప్లై చేస్తే సేమ్ వాల్యూ అయితే రిపీట్ అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం రిపీటెడ్గా వస్తుంటాయండి. చిన్న లాజిక్ మనం గుర్తుపెట్టినట్లయితే ఈజీగా మనం సాల్వ్ చేసామన్నమాట. సో మనకి క్యాన్సిలేషన్ పోగా మనకు రిమైనింగ్ ఏం మిగిలింది xy అన్నమాట. సో xy ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. 4 to the power of -3 whole square is divided by 2 power of -6 అని ఇచ్చాడండి. చూడండి ఒకసారి. 4 to the power of -3 whole square is divided by 2 to the power of -6 అండి. ఇక్కడ మనకి కొన్ని ఐడెంటిటీస్ తెలియాలన్నమాట. అవి ఏంటంటే ఫస్ట్ a/m/n చేస్తే ఏమవుతుందండి a/m - n అని. ఇది తెలుసు కదా మనకి అందరికీ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే a/m whole to the power of n is equal to a/mn అని. అది కూడా మనకు తెలుసు కదండి. నెక్స్ట్ a/m ఇంటూ a/n అని ఉందనుకోండి, ఏం చేస్తాం a/m + n. సో ఈ 3 ఐడెంటిటీస్ మనం యూజ్ చేసినట్లయితే ఈ ప్రాబ్లమ్ ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చన్నమాట. సో ఫస్ట్ చూడండి, ఇది ఏ మోడల్లో కనిపిస్తుందో a/m whole to the power of n అని ఉంది కదండి. అంటే టోటల్ దీన్ని ఏమని రాయొచ్చు a/m అని రాయొచ్చు కదా. అంటే 4 to the power of -3 ఇంటూ 2 అని రాయొచ్చు కదా దాని మొత్తాన్ని, ఓల్ బై 2 to the power of -6. ఓకేనా. నెక్స్ట్ స్టెప్లో చూడండి, ఇది మల్టిప్లై చేస్తే 4 to the power of -6 ఓల్ బై 2 to the power of -6. సో ఇక్కడ చూడండి ఇంకొక ఫార్ములా చూడండి, a/m/b/m అని ఉందనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు a/b whole to the power of m అని రాసుకోవచ్చు కదా. ఇది ఒక ఐడెంటిటీ ఉంది కదా మనకి. సో దాన్ని యూజ్ చేసుకుందాం ఇక్కడ మనం. అంటే 4/2 whole to the power of -6 అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి 2 1s 2 2s అంటే 2 to the power of -6. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్లో మనకు ఎక్కడైనా 2 to the power of -6 ఉందేమో, ఎక్కడా లేదు. ఇక్కడ ఏం చేయాలి అంటే మన బేసిక్ ఫార్ములా ఇక్కడ ఒకటి ఉంది ఏంటండి a/n అని ఉంటే దాని ఆన్సర్ ఏమవుతుందండి a to the power of 1/8 to the power of n అవుతుంది అనమాట. ఓకేనా. ఈ ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తే ఏమవుద్ది 1/2 to the power of 6 ఈజ్ నథింగ్ బట్ 1/64. ఓకేనండి. 1/64 ఉందో చూడండి. సో డి ఆప్షన్లో అవైలబుల్గా ఉంది. సో డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి.
మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్లోని ఏ ఐడెంటిటీకి ఈక్వల్గా ఉందో మనం చెక్ చేసుకున్నట్లయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీకు అర్థం కావడం కోసం ఇన్ని స్టెప్లు చేసాం కాబట్టి, కానీ యాక్చువల్గా అయితే మనం 1 or 2 స్టెప్స్లో మనం దీన్ని సాల్వ్ చేసేవచ్చు అనమాట. ఓకేనా? సో ఇక్కడే మనం డైరెక్ట్గా చూసినట్టు మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. 4⁻³ హోల్ స్క్వేర్ ఉందంటే ఇది టోటల్గా 4⁻⁻6 అవుతుందని. సో ఇక్కడ -6 ఉంది, ఇక్కడ -6 అంటే డైరెక్ట్గా చెప్పకొచ్చు కదా మనం. ఓకేనండి? అప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే 2⁻6 ఉంటుందని, దాన్ని కన్వర్ట్ చేసుకుంటే 1/64 వస్తుందని మనం ఈజీగా చూసినట్టే చెప్పవచ్చు అనమాట. కానీ మీకు అర్థం కావాలని ఈ ఫార్ములాస్ అని మనకి ఒకసారి మళ్ళీ రిమైండర్ చేసుకున్నట్లు ఉంటుందని చెప్పేసి మొత్తం చెప్పాను అనమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. a = x² + 2x - 3 అండ్ b = 2x² - x + 4 మరియు c = x² + 3x - 2 అయితే a - b + c యొక్క విలువ అని అడిగాడండి. సో మనకి ఏం కావాలి? a - b + c వాల్యూ అయితే మనం కనుక్కోవాల్సి వస్తుంది అన్నమాట. సో ఏ వాల్యూ ఎంత ఇస్తాడంటే మనం చూడండి, x² + 2x - 3 నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎట్ బ్రాకెట్ ఓపెన్ చేస్తాను చూడండి. నెక్స్ట్ 2x² - x + 4 ప్లస్ c వాల్యూ సేమ్ అలాగే ఎస్టాబ్లిష్ చేయండి, x² + 3x - 2 అన్నమాట. సో నెక్స్ట్ స్టెప్లో చూడండి, x² ఇది ఏం చేంజ్ ఉండదు, 2x - 3 ఇది మైనస్తో మల్టిప్లై చేయండి. ఇక్కడ ఏం లేదు ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2x² అగైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ -4 ప్లస్ x² + 3x - 2. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, x² వాల్యూలు ఉన్నాయి, ఇక్కడ x² ఉంది, ఇక్కడ ఒక x² ఉంది, టోటల్గా 2x². ఓకేనా? 2x² ఇక్కడ -2x², మొత్తం క్యాన్సిల్ చేసేవచ్చు కదండి దీన్ని. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఎక్స్లు ఏమున్నాయో, ఇక్కడ 2x ఇక్కడ x 3x + 3x 6x. ఓకే, రిమైనింగ్ 6x మిగిలి ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం మిగిలిన చూడండి, ఇక్కడ -3 ఇక్కడ -4 మొత్తం -7 -2 చూస్తే -9. సో చూడండి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. జస్ట్ ఏంటంటే మన ఇక్కడ చేయాల్సిన ఆపరేషన్స్ ఏంటంటే ప్లస్ ఎక్కడ వచ్చింది మైనస్ ఎక్కడ వచ్చింది చూసుకోవాలి. సో మైనస్ ఇచ్చినప్పుడు మాత్రం ఒక చిన్న కేర్ఫుల్గా చూసుకోవాలి. ఏంటంటే మైనస్తో అంటే ఏమైంది, మొత్తం సింబల్స్ అనేవి చేంజ్ అవుతాయి కదండి. సో అప్పుడు ఏమొచ్చాడు, ఏ వాల్యూ అలాగే చేసుకున్నాం, మనం సేమ్ రిప్రజెంట్ చేసాం. బట్ బి ఉన్న దగ్గర మైనస్తో మల్టిప్లై చేయాలి కాబట్టి మళ్ళీ మైనస్తో మల్టిప్లై చేస్తే ప్లస్లు ఉన్న చోట మైనస్లు, మైనస్ ఉన్న చోట ప్లస్లు వచ్చాయి. ఓకేనా? సో సి విలువ సేమ్ అలాగే ఉంటుంది. ఇందులో క్యాన్సిలేషన్ పోయి ఉన్నాయో చూసుకోవాలి, లేకపోతే యాడ్ చేసేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2x పాజిటివ్ అనుకోండి, ఇక్కడ పాజిటివ్ వాల్యూ, ఇక్కడ పాజిటివ్ వాల్యూ, కాబట్టి మొత్తం ఏమవుతుంది 4x² అవుతుంది. బట్ ఇక్కడ మనకేముంది, ఇది పాజిటివ్ వాల్యూ, ఇక్కడ x² పాజిటివ్ వాల్యూ, బట్ ఇక్కడ -2x² మైనస్ వాల్యూ ఉంది కాబట్టి సో రెండు పాజిటివ్ ఒక మైనస్ టోటల్గా క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ మనకి ఏం మిగిలింది, ఇక్కడ 2x ఉంది, ఇక్కడ ఒక x 3x + 3x 6x అయింది. నెక్స్ట్ ఇక్కడ -3 -4 -2 చూస్తే -9. టోటల్గా మనకి ఇచ్చిన డేటా నుంచి a - b + c చేస్తే ఎంత వచ్చిందండి ఆన్సర్, 6x - 9 అనమాట. సో 6x - 9 అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ ప్రశ్న చూడండి, 2⁻10 × t⁵ × 25² హోల్ బై 9² × 5⁵ × 4⁵ అని ఇచ్చాడు క్వశ్చన్. ఓకేనా? ఈ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. చూడండి, 2⁻10 × 3⁵ × 25² హోల్ బై 9² × 5⁵ × 4⁵. ఇప్పటివరకు మనం చేసుకున్నాం కదండి ఐడెంటిటీస్, a⁵ అమౌంట్ a⁵n = m + n అని చెప్పేసి అలాంటి ఫార్ములా యూజ్ చేసి స్ప్లిట్ చేద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి 4ని ఎలా రాసుకోవచ్చండి, 2 × 2 అని రాసుకోవచ్చు కదా. ఓకేనా? అంటే ఇక్కడ 4⁵ ఉంటే 2 × 2 5 అని రాసుకోవచ్చు కదా. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, 2² 5 అంటే 2⁻10 అని రాయొచ్చు కదండి మొత్తాన్ని ఈ విధంగా. అంటే 4⁵ = 2⁻10 అయిందా లేదండి. ఓకేనా? అంటే స్ప్లిట్ చేసుకున్నాం, జస్ట్ ఈ 4ని 2 × 2గా రాసుకున్నాం, అంటే దాన్ని 2² అని రాయొచ్చు. 2² అంటే ఇది ఎలా ఉంది, a⁻m⁻n అంటే a⁻mn. అర్థమైంది కదండి. ఆల్రెడీ మేము ముందు లెక్కలో మనం ఈ ఫార్ములా రాసాం కాబట్టి మళ్ళీ ఇంకోసారి రాయట్లేదు. సో దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు, 2⁻10 అలా ఉంచేసేయండి అండ్ 3⁵ అలా ఉంచేసేయండి. 25² అంటే 5² కాబట్టి 5⁴ అవుతుంది హోల్ బై 9² అంటే -3² కదండి, అంటే 3⁴. అంతేనండి, సరిపోయిందా.
ఓకే నెక్స్ట్ 5 to the power of 5 అలా వచ్చేసండి. 4 to the power of 5 మనం కన్వర్ట్ చేసాం కదా, ఎలాగా 2 to the power of 10 అన్నమాట. ఓకేనా, ఈ స్టెప్ మీకు అర్థమైతే లేదండి, మరోసారి చెప్తున్నాను చూడండి. ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుద్ది. 25 స్క్వేర్ని ఎలా రాయొచ్చు, 5 into 5 హోల్ స్క్వేర్ కదండి, అంటే ఏంటి 5 స్క్వేర్ హోల్ స్క్వేర్, దట్స్ మీన్ 5 to the power of 4. అంటే 25 స్క్వేర్ని 5 to the power of 4గా కన్వర్ట్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ కూడా 9 స్క్వేర్ని ఏం చేసాం, 9 స్క్వేర్ ఈక్వల్ టు 3 into 3 హోల్ స్క్వేర్, దట్స్ మీన్ 3 స్క్వేర్ హోల్ స్క్వేర్, అంటే 3 to the power of 4 అనమాట. సో ఈ విధంగా కన్వర్ట్ చేసుకోండి వాటిని. ఓకేనా, ఇప్పుడు చూడండి 2 to the power of 10, 2 to the power of 10 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం క్యాన్సిల్ అవుతుంది చూడండి, ఇక్కడ 5 to the power of 5 ఉన్నాయి, అంటే ఈ 5కి ఇక్కడ 4కి కట్ చేస్తే ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఎంత ఉందండి, ఒక 5 మిగులుతుంది, అవునా కదండి. అలాగే 3 to the power of 4 కట్ చేస్తే ఇక్కడ ఒక 3 అనేది మిగిలింది. టోటల్గా మన న్యూమినేటర్లో 3 ఉంది, డినోమినేటర్లో 5 ఉందన్నమాట. ఓకేనా, ఇదంటే మళ్ళీ మీరు అక్కడ ఫార్ములా అప్లై చేసుకొని చేయొచ్చు, కాకపోతే డైరెక్ట్ క్యాన్సిలేషన్ కాబట్టి డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు. ఎలాగా అంటే a/m/a/n ఉందనుకోండి, ఏ రాస్తుంది దాన్ని a/m-n అని రాస్తున్నాం కదండి, అదే ఫార్ములా అన్నమాట. ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ మనకి 4 ఉన్నాయి, అంటే 5 - 4 చేస్తే మనకి ఏముందో 1 మిగిలిందనమాట. ఇది డినోమినేటర్లో ఉంది కాబట్టి డినోమినేటర్లో రాసాం, న్యూమినేటర్లో ఉంది కాబట్టి ఇది న్యూమినేటర్లో రాసాం అన్నమాట. సో ఆన్సర్ ఏమైందండి 3/5. సో 3/5 ఇస్ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, అంటే ఎంత ప్రాబ్లం ఇచ్చి ఇది ఎంతో పెద్ద ప్రాబ్లంగా మనం ఫీల్ అవ్వకుండా మనం ఏం చేస్తాం, జస్ట్ చిన్న కన్వర్జేషన్ చేసుకున్నట్లయితే ఆన్సర్ ఈజీగా అయితే మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, 99.6 హోల్ స్క్వేర్ మైనస్ 0.4 హోల్ స్క్వేర్. ఇచ్చిన క్వశ్చన్ ఏమొచ్చాడు చూడండి, 99.6 హోల్ స్క్వేర్ మైనస్ 0.4 హోల్ స్క్వేర్ ఇచ్చానండి. దీని వాల్యూ కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, మనకు ఐడెంటిటీస్ ఉన్నాయి కదండి, a+b హోల్ స్క్వేరు, a-b హోల్ స్క్వేరు అని చెప్పేసి. సో అలాంటి ఐడెంటిటీకి ఏదైనా ఈక్వల్గా ఉందా లేదా ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఇది చూడండి ఏ విధంగా ఉందో, ఇది మొత్తం చూస్తే ఒక ఏ అనుకోండి a స్క్వేరు మైనస్ ఇది మొత్తం b అనుకుంటే b స్క్వేరు, ఈ రూపంలో లేదండి, ఇది ఉందా కదండి. అంటే మనం దీన్ని ఏం రాయొచ్చు, ఐడెంటికల్లీ ఈక్వల్ టు a+b ఇంటూ a-b, ఇదే కదండి నేను ఫార్ములా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనం ఇచ్చిన క్వశ్చన్ ఏదైనా ఐడెంటిటీకి మనకున్న ఐడెంటిటీస్లో ఏ ఐడెంటిటీ కన్నా అది ఈక్వల్ అవుతుందో లేదు చూసుకోండి. అది ఈక్వల్ ఎప్పుడైతే అయిందో మన ఆర్హెచ్ఎస్ తెలుసు కదండి, ఆటోమేటిక్గా అక్కడ ఏమొచ్చింది a² - b² వచ్చింది కాబట్టి మనకి a+b ఇంటూ a-b చేయాలి. ఓకేనా, సో ఇందా సబ్స్టిట్యూట్ చేసేద్దాం చూడండి. అంటే 99.6 హోల్ స్క్వేర్ మైనస్ 0.4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లేస్లో ఏముంది 99.6 ప్లస్ బి ప్లేస్లో 0.4 ఇంటూ 99.6 మైనస్ 0.4. ఇలా మనం స్క్వేర్ చేసుకొని మల్టిప్లై చేసి తీసేసే దానికంటే ఇది చేయడం చాలా సింపుల్ కదండి మనకి. చూడండి ఇది కలిపితే ఎంత వచ్చింది 99, ఇలా పక్కన పెట్టేసండి, ఇది 0.6 ఇది 0.4, టోటల్ కలిపితే 1 కదండి. 1 + 99 ఏమైంది 100 ఇంటూ ఇది చూడండి 99 మనం డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే పాయింట్ తర్వాత మనకు సమ్ వాల్యూ ఉంది కాబట్టి. సో 99 అలా రాసేద్దాం, పాయింట్ పెట్టేసండి. 6కి 2కి వేరియేషన్ ఎంత ఉంది 2, ఆ 2 ఇక్కడ రాసేసండి సరిపోద్ది. మీరు ఆల్రెడీ మనం ఇలాగే పాయింట్లో డెసిమల్స్లో వచ్చినప్పుడు ఏ విధంగా తీసివేయాలి లేకపోతే ఏ విధంగా యాడ్ చేయాలని మనం షార్ట్స్లో అయితే చెప్పాం, అవునే కదండి. ఒకవేళ డౌట్ ఉంటే ఒకసారి మన షార్ట్స్ కూడా రెఫర్ చేయండి, మీకు ఎంత షార్ట్కట్గా చేయాలో అక్కడ తెలుస్తుంది మనకి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు 100తో మల్టిప్లై చేయండి. ఆల్రెడీ ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి ఒక 0 క్యాన్సిల్ చేస్తే ఇదేమవుద్ది పాయింట్ తీసేవచ్చు. అంటే 992 ఇంటూ 10 ఉంటుంది, అంటే ఒక 0 క్యాన్సిల్ చేస్తే మనకి ఏమైంది పాయింట్ రిమూవ్ చేస్తాం. ఇంకో 10తో మల్టిప్లై చేస్తే ఏమవుద్ది 9920, అంటే 9920 అనమాట. అంటే ఇది మొత్తం మనం స్క్వేర్ చేసుకొని నెక్స్ట్ 04 స్క్వేర్ చేసుకొని మైనస్ చేసేదానికంటే ఇది సింపుల్గా ఉందా లేదండి. ఎప్పుడు సింపుల్గా ఉంటుంది మనకి ఇది ఐడెంటిటీస్. ఈ ఐడెంటిటీస్ మనకు మస్ట్గా గుర్తుండాలన్నమాట. ఓకేనా, సో అది గుర్తుంటే ఈజీగా అది దేనికి సూటబుల్ అవుతుందో చూస్తాము, ఐడెంటిటీలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాము, ఈజీగా ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. సో ఆన్సర్ ఎంత అండి డి ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చదవండి. క్రింది వారిలో నిజం కానిది అని ఇచ్చాడండి. 4 స్టేట్మెంట్లు ఇచ్చారు చూడండి. 1 కోటి ఈక్వల్ టు 10,000 వేలు, ఒక 10 ఈక్వల్ టు 1/100 ఇంటూ 1000, 5 అంకెల చిన్న సంఖ్య యొక్క పూర్వ సంఖ్య 9999,
రెండు అంకెల సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య ఎల్లప్పుడూ రెండు అంకెల సంఖ్య అవును. ఇలా 4 స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఇలా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సో ఎంత ఫాస్ట్గా చేయగలుగుతామో అంత ఫాస్ట్గా చేయగలగాలి. ఎందుకంటే మొత్తం 4 స్టేట్మెంట్లు మనం చెక్ చేయాలి. అంటే ఈక్వల్ టు 4 ప్రాబ్లమ్సే కదండి, అవునా కదా. సో ఫాస్ట్గా మనం ఎలా ఏ విధంగా చెక్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ చూడండి, 1 కోటి అని ఉంది, ఓకేనా. ఈ ప్రాబ్లం ఇక్కడ చేస్తాను చూడండి. 1 కోటి కంటే ఎన్ని సున్నాలు ఉంటాయండి? నెంబర్ ఆఫ్ జీరోస్ 7 ఉంటాయి, అంతే కదా. ఇటువైపు కూడా అన్ని సున్నాలు ఉన్నాయి చెక్ చేసుకుంటే సరిపోద్ది కదా. ఇక్కడ 10,000 అంటే 10 to the power of 5, ఓకేనండి. మరి 1000 అంటే 10 to the power of 4 ఉంది, 10,000 కదండి, సారీ. నెక్స్ట్ 1000 అంటే 3 సున్నాలు కదండి, అంటే 10 to the power of 4 into 10 to the power of 3 ఈక్వల్ టు 10 to the power of 7. సరిపోయింది కదండి. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా రాంగా? కరెక్ట్. కాబట్టి ఆడు ఏమడిగాడు? సరి కానిదన్నాడు, నిజం కానిదన్నాడు. కాబట్టి ఇది రైట్, కాబట్టి మన దాంట్లో రాంగ్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ చూడండి, 10 ఈక్వల్ టు 1/100 ఇంటూ 1000 అని ఇచ్చాడు. 1000 అంటే 1000 రాసుకోండి ఇక్కడ, ఓకేనా. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఏముంది? 10. LHS ఈక్వల్ టు RHS అయ్యింది. అంటే ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే, అంటే మన ఆన్సర్ ఇది కాదనమాట. నెక్స్ట్ చూడండి, 5 అంకెల చిన్న సంఖ్య యొక్క పూర్వ సంఖ్య అన్నాడు. అసలు 5 అంకెల చిన్న సంఖ్య ఏంటంటే మనకి 10,000, ఇదే కదండి. అన్నిటికంటే చిన్న సంఖ్య 5 అంకెల చిన్న సంఖ్య ఏమవుద్ది? 10,000 అవుద్ది. దానికంటే ముందు ఉన్న సంఖ్య ఏమవుద్దండి? ఒకటి తీసేస్తే ఏమవుద్ది? 9,999 వచ్చిందా లేదండి? అంటే ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్, అంటే ఆన్సర్ ఇది కాదనమాట. సో 3 స్టేట్మెంట్లు కాదన్నప్పుడు 4వదే కదండి మన ఆన్సర్, ఓకేనా. కానీ ఇది కూడా మనం ప్రూవ్ చేద్దాం ఏ విధంగాని. 2 అంకెల సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య అంటే తర్వాత వచ్చే సంఖ్య, ఉత్తర సంఖ్య అని చెప్పానండి. పూర్వ సంఖ్య అంటే ఉత్తర సంఖ్య ఏంటి? పర సంఖ్య అని. పర సంఖ్య అనే ఉత్తర సంఖ్య అనే ఒకటే. సో ఎల్లప్పుడు ఏమన్నాడు? 2 అంకెల సంఖ్య అన్నాడు. ఫస్ట్ చిన్న 2 అంకెల సంఖ్య ఏంటి? 10 కదండి. 10 తర్వాత వచ్చేది 11. అంటే స్టేట్మెంట్ సరిపోయింది. ఏమన్నాడు? 2 అంకెల సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య ఏమైంది? మళ్ళీ 2 అంకెల సంఖ్య వచ్చింది, అవునా కదండి. మరి లాస్ట్లో చూడండి, 99 అనేది 2 అంకెల సంఖ్య, మరి దీన్ని ఉత్తర సంఖ్య ఏమవుద్ది? 3 అంకెల సంఖ్య వచ్చింది. అంటే ఇది ఎల్లప్పుడూ ఇదే మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. ప్రతి క్వశ్చన్లో చెప్పండి ఎల్లప్పుడూ అని ఇచ్చినప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే ప్రతిసారి సాటిస్ఫై అయినప్పుడే కదండి ఎల్లప్పుడూ అని ఇస్తాం మనం, అవునా కదా. సో ఇక్కడ ఏమైంది? ఇది సాటిస్ఫై అవ్వలేదు, అంటే ఈ స్టేట్మెంట్ ఏమైంది? రాంగ్ అన్నట్టే కదా. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అయింది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? ఇది అవుతామండి. ఎందుకంటే ఏది నిజం కానిది అని అడిగాడు కాబట్టి. ఒకసారి చూడండి, మళ్ళీ చెప్తున్నాను. 1 కోటి ఈక్వల్ టు 10,000 అని ఇచ్చాడు, మనం ప్రూవ్ చేసాం, ఇది కరెక్ట్ అయిపోయింది, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 10 ఈక్వల్ టు 1/100 ఇంటూ 1000 అని ఇచ్చాడు, ఇది మనం చేసాము, ఇది కూడా కాదని తేలిపోయింది. నెక్స్ట్ 5 అంకెల చిన్న సంఖ్య యొక్క పూర్వ సంఖ్య అని అడిగాడు. ఇదైనా ఎన్ని ఇచ్చాడు? 9,999 ఇచ్చాడు, 9,999 వచ్చింది, ఇది కరెక్ట్ ఆన్సర్. కాకపోతే లాస్ట్ ఆప్షన్ చూడండి, 2 అంకెల సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య ఎల్లప్పుడూ కూడా 2 అంకెల సంఖ్య అవుతాను. ఎల్లప్పుడు అంటే ఏమవ్వాలి? ప్రతిసారి కూడా సాటిస్ఫై చేయాలి. సో 10 తీసుకుంటే 11 వచ్చింది, 20 తీసుకుంటే 21 ఉన్నది, అలాగే 98 తీసుకున్న నెక్స్ట్ సంఖ్య అంటే 99 ఉంది, ఓకే, ఇక్కడ వరకు సాటిస్ఫై అయ్యింది. కానీ లాస్ట్ ఆప్షన్ చూడండి, 99 తర్వాత వచ్చేది ఏముంది? 100, అంటే ఇది 3 డిజిట్స్ నెంబరు, ఇది 2 డిజిట్స్. 2 డిజిట్స్ ఎప్పుడు కూడా ఏమన్నాడు? పరపదం కూడా 2 డిజిట్స్ అవ్వాలని చెప్పాడు, కాబట్టి ఇక్కడ అవ్వలేదు, కాబట్టి ఇది ఏమవుతుంది? రాంగ్ అవుట్ స్టేట్మెంట్, అంటే మన దాంట్లో కరెక్ట్ ఆన్సర్ అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, -3 whole to the power of m+1 ఇంటూ -3 whole to the power of m-1 is equal to -3 whole to the power of -3m+5 అయినా m విలువ అని అడిగాడండి. ఇచ్చిన క్వశ్చన్ చూడండి, -3 whole to the power of m+1 ఇచ్చాడు ఇంటూ -3 whole to the power of m-1 is equal to -3 whole to the power of -3m+5 అండి. దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఇక్కడ చూడండి, సింపుల్గా చెప్పేస్తున్నాను. భూములు సమానం కాబట్టి వాటి ఖాతాలు ఏం చేయాలి? కలపాలి. ఎప్పుడు? మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి -3 whole to the power of m+1 plus m-1 is equal to -3 whole to the power of -3m+5. ఇది అర్థమైందండి. ఈ స్టెప్ భూములు సమానంగా ఉన్నప్పుడు ఘాతాలు ఏం చేస్తాం? కలుపుతాం. దీన్నే మనం ఫార్ములాగా రాసాం. ఎలాగని? a⁻m ఇంటూ a⁻n is equal to a⁻m+n అని, అవునా కదండి. దీనినే నేను సింపుల్ చెప్పాను. భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి వాటి ఘాతాలు ఏం చేస్తాం? కలుపుతాం అనమాట. సో ఇక్కడ +1 -1 క్యాన్సిల్ అయిపోతే -3 whole to the power of 2m ఉంది is equal to -3 whole to the power of -3m+5.
ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ కూడా భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి వాటి ఘాతాలు ఏమవ్వాలి, సమానం అవ్వాలి. ఎప్పుడు ఈక్వల్ టు ఉన్నప్పుడు మాత్రమే. అర్థమైందండి? అంటే ఇక్కడ చూడండి, ఏ పవర్ ఎం ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ అని ఉందనుకోండి, అప్పుడు ఏమవుద్ది, ఎం ఈక్వల్ టు ఎన్ చెయ్యాలన్నమాట. ఓకేనా? అప్పుడు చూడండి ఇక్కడ ఏమైందో, భూములు తీసేసాం. సో 2m ఈక్వల్ టు -3m + 5. సో ఈ -3m ఇటు తీసుకొస్తే పాజిటివ్ అయింది. సో 2m + 3m ఈక్వల్ టు 5. దెన్ 5m ఈక్వల్ టు 5. అంటే 5 క్యాన్సిల్ చేస్తే 1 టైము m ఈక్వల్ టు 1. మనకు కావాల్సింది ఏంటండి, m విలువ కదండి కనుక్కోమన్నాడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి వాటి ఘాతాలు కలిపితే మనకి ఏమొచ్చింది, 2m వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా భూములు సమానం కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈక్వల్ సింబల్ ఉంది కాబట్టి మనం ఘాతాలను ఈక్వల్ చేసాం. అప్పుడు m వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం అన్నమాట. ఓకేనా? ఎప్పుడు ఈక్వల్ చేయాలి, ఎప్పుడు యాడ్ చేయాలి అనేది దాని మధ్యలో ఉన్న సింబల్ బట్టి డిసైడ్ అవుతుందండి. అదే ఇక్కడ డివిజన్ సింబల్ ఉందనుకోండి, సో ఈ ఘాతాలు మైనస్ అవుతాయి. అవునా కదండి? అదే ఈక్వల్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ రెండు ఈక్వల్ చేసాం. ఇటు కూడా భూములు రెండు సమానం కాబట్టి. ఓకేనా? సో సింపుల్ ట్రిక్గా మనం యూజ్ చేసుకొని ఇక్కడ మీద సాల్వ్ చేసేసుకోవచ్చు సింపుల్గా. సో ఈ రెండు కామన్గా ఉన్నాయి, మొత్తం భూములన్నీ కామన్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు ప్లస్ చేస్తాం, దీనికి ఈక్వల్ చేస్తాం, అంతే. సింపుల్గా m వాల్యూ వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, x = 1/4 అయినా 8x + 5 × 12x + 3/4x + 2 యొక్క విలువ అని అడిగాడండి. ఆప్షన్ చూస్తే 10, 14, 16 అండ్ 18 అన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం జస్ట్ ఆ x వాల్యూని x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనం క్యాలిక్యులేషన్ చేసి రిమైనింగ్ ఆన్సర్ ఏదైతే వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది అనమాట. సో చూడండి, 8 ఇచ్చాడు, 8x కదా, 8x + 5 × 12x + 3 4x + 2. సో మనకి x ఆల్రెడీ ఇచ్చాడు, ఏమని, x = 1/4 అని. సో ఈ 1/4 ఇంకా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x బదులు 1/4 + 5 బ్రాకెట్ క్లోజ్ అండ్ 12 × 1/4 + 3 4 × 1/4 + 2. జస్ట్ ఏం లేదండి, మన ఇచ్చిన వాల్యూ అనేది x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, 4 1s 4 2s, ఇక్కడ 4 1s 4 3s, ఇక్కడ 4 1s పోద్ది. అవునా కదండి? ఇప్పుడు రిమైనింగ్ ఏం మిగిలింది చూడండి, ఇక్కడ 2 × 1 2 మిగిలింది, ప్లస్ 5 పక్కన 5 అలా 5 సబ్మిట్ చేసాం. నెక్స్ట్ 3 × 1 3 ప్లస్ ఇక్కడ 3 ఉంది పక్కన, ఇక్కడ ఏం లేకపోతే ఏముంది, 1 × 1 1 + 2. ఇక్కడ చూడండి మొత్తం ఎంత అయిందో, 2 + 5 = 7 × 3 + 3 6 3 2s పోద్ది, 2 7s are 14. సో ఆన్సర్ ఇస్ 14 అన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మనం జస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి. కాకపోతే మనం ఏంటంటే ఇంత క్యాలిక్యులేషన్ పార్ట్ ఫాస్ట్గా చేయగలగాలన్నమాట. ఇది మొత్తం ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకోకంటే జస్ట్ మీరు ఏం చేయాలంటే మన మైండ్ క్యాలిక్యులేషన్తో యూజ్ చేస్తే ఆన్సర్ అనేది 14 ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు అన్నమాట, ఫాస్ట్గా చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చదవండి. a² + ab - 6b² / a - 2b అని ఇచ్చాడండి. క్వశ్చన్ చూడండి, a² + ab - 6b² / a - 2b అని ఇచ్చాడండి. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే తెలివిగా కింద ఏదైతే డివిజన్లో ఉందో అది ఇందులో సెట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఎలా సెట్ చేద్దాం చూడండి, a² ఉంది, ఏబీని మనం +3ab - 2ab అని రాసుకోవచ్చండి. అంటే 3abలోంచి ఒక 2ab తీస్తే ab వచ్చిందా లేదా? అవును కదండి. రిమైనింగ్ ఏముంది, 6b² / a - 2b. ఇది అర్థమైంది స్టెప్ అండి. 3abలోంచి 2ab తీసేస్తే ab సరిపోయిందా లేదా, జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి, రెండాట్లో కామన్గా ఏముంది, ఏ ఉంది. ఏ కామన్ తీస్తే ఇక్కడ రిమైనింగ్ ఏముంది, ఏ. ఇక్కడ రిమైనింగ్ ఏం మిగులుతుంది, ఇంకా ప్లస్ ఏది వస్తుంది కాబట్టి 3b ఉంది. ఓకేనా? ఒకసారి చూడండి, మళ్ళీ చెప్తున్నాను. ఈ రెండాట్లో కామన్ ఫ్యాక్టర్ ఏముంది, ఏ ఉంది. ఇక్కడ ఏ తీసేస్తే ఇంకా రిమైనింగ్ ఏ ఉంది, a² ఏ. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, 3b ఉంది. ఏ అనేది బయటకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ రెండాట్లో కామన్ ఏం తీయవచ్చు, -2b కామన్ తీసేయచ్చు. అవును కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ -2a ఉంది,
సారీ 2 ఉంది, బి ఉంది, -2b. ఇది 3లో 2 ఉంటుంది కదండి, 2 3s are అంటే రిమైనింగ్ ఏం మిగిలింది ఇక్కడ 3 మిగులుతుంది, 3b మిగులుతుంది. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ బయట -2b తీసేస్తే ఇక్కడ ఏం మిగిలింది, ప్లస్ ఇక్కడ 3b మిగిలింది. ఓకేనా. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఈ రెండాటిలో మనకి కామన్ పాయింట్స్ ఏమున్నాయి, -2 ఉంది, ఇక్కడ -2 ఉంది, మైనస్ బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ బి ఉంది, ఇక్కడ కూడా బి ఉంది, ఒక బి బయట తీసుకొచ్చేస్తే ఇక్కడ రిమైనింగ్ ఏ మిగిలినట్టు మనకి ఏ మిగిలింది, ఆ ఏ ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ బయటకు వచ్చేసింది కాబట్టి ప్లస్ లోపల ఉంది. ఇప్పుడు మైనస్ మళ్ళీ మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుందా లేదా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సరిపోయింది కదండి. 6bని ఎలా రాసుకున్నాం అంటే 3b ఇంటూ 2b అని రాసుకోవచ్చు కదా, 2 3s 6 సరిపోయింది, b ఇంటూ b b స్క్వేర్. సో 2b మనం బయట తెచ్చేస్తే రిమైనింగ్ ఏం మిగిలింది ఇక్కడ 3b, ఆ 3b ఇక్కడ వేసాం అనమాట. ఓకేనా. హోల్ బై a - 2b. ఓకేనా. ఇక్కడ చూడండి ఈ టర్మ్లో మొత్తం a + 3b ఉంది, ఈ టర్మ్లో మొత్తం a + 3b ఉంది. సో a + 3b కామన్ తీసేయండి, మొత్తం ఆల్ టర్మ్స్ ఇక్కడ ఏం మిగిలింది a, ఇక్కడ ఏం మిగిలింది మనకి -2b. హోల్ బై a - 2b. ఇక్కడ చూడండి ఈ టర్మ్ సేమ్ ఉందా లేదా. సో ఇది క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొచ్చింది, a + 3b. ఆన్సర్ ఉందా చెక్ చేయండి, a + 3b అంటే D is కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి మెల్లిగా. ఫస్ట్ మనకి ఇచ్చిన టర్మ్ ఉంది కదా మీద ఉన్న మొత్తం ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ కింద దానికి ఏమైనా రిలేట్ అవుద్దా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా. సో అవుతుందా లేదా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ దీన్ని స్ప్లిట్ చేసుకుందాం. ఈ ఏబీని ఏం చేసామంటే 3ab - 2ab అని రాసుకున్నాం, అంటే 3abలోంచి 2ab తీస్తే ab వస్తుంది. ఓకేనా. ఈ రెండింటిలో కామన్ ఫ్యాక్టర్స్ ఏముంది, ఏ కామన్ తీస్తాం, a + 3b వచ్చింది. అలాగే ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ -2ab ఉంది, 2b కామన్ తీస్తే a + 3b. ఈ రెండు టర్ముల్లోంచి a + 3b బయట తీస్తాం, ఇక్కడ ఏ మిగిలింది, ఇక్కడ -2b చేసాం. a - 2b క్యాన్సిలేషన్ అయిపోతే మన రిమైనింగ్ ప్రోడక్ట్ ఏం మిగిలింది, a + 3b అనమాట. ఓకే అర్థమైందా. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. 4t + 2/4 = 6 - 2t + 3/3 అయితే t విలువ ఎంత అని అన్నారండి. చూడండి క్వశ్చను. 4t + 2/4 = 6 - 2t + 3/3 అండి. ఓకేనా. సో మ్యాక్సిమం మనకి ఏంటంటే సింగిల్ డిజిట్లో ఇచ్చారు అనుకోండి క్వశ్చన్లో ఆప్షన్స్, అప్పుడు ఆప్షన్ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి LHS కూడా RHS అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే అక్కడ టైం సేవ్ అవుద్ది. కానీ అక్కడ ఆప్షన్ అనేది చూడండి ఫ్రాక్షన్ బేస్డ్ ఉన్నాయి కాబట్టి మనం పక్కాగా ఏం చేయాలి, సాల్వ్ చేసుకోవాలి రావాలన్నమాట. ఓకేనా. సో 4t + 2/4 అలా ఉంచేసండి. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమైంది, 18 - 2t + 3/3. ఎల్సిఎం అండి ఏమి లేకపోతే 1 ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లై చేస్తాం అనమాట. సో 18 ఉంది, 18 - 2t + 3 హోల్ బై 3 వచ్చిందన్నమాట. నెక్స్ట్ స్టెప్లో సో 18 మైనస్తో మల్టిప్లై చేస్తే -2t అండ్ మైనస్ ఇంటూ ప్లస్ -3 హోల్ బై 3 అనమాట. ఈ టైప్ ఏముంది 4t + 2/4. నెక్స్ట్ స్టెప్లో ఏం చూడండి, ఇది 18 పాజిటివ్, 3 అనేది నెగిటివ్. సో మొత్తం తీసేస్తే ఎంత అవుతుంది, -2t ప్లస్ 18 నుంచి 3 తీస్తే 15 హోల్ బై 3. ఈ టైప్ ఏముంది 4t + 2/4. ఇప్పుడు ఏం చేద్దామంటే క్రాస్ మల్టిప్లై చేసేయండి. ఓకేనా. సో 3 × 4t + 2 చేద్దాం, అంటే 4 × -2t + 15 అంటే ఏముంది ఇటు 3 × 4t + 2 = 4తో మల్టిప్లై చేయాలి. 4 × -2t + 15. ఓకేనండి. సో 3 4s 12, 12t + 3 2s 6 = 4 × ఫస్ట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసేసండి. 4 2s 8, 80 అయింది. సో ఇక్కడ పాజిటివ్ ఇక్కడ పాజిటివ్ కాబట్టి మొత్తం పాజిటివే. 4 15s 60. ఓకేనండి. ఇప్పుడు చూడండి 80 తీసుకురండి, అప్పుడు ఏమవుద్ది పాజిటివ్ అయిపోద్ది కదండి. సో +80 = ఇది ప్లస్ అటు వెళ్తే మైనస్ అవుద్ది, 60 - 6. ఓకేనా. ఇది మొత్తం కలిపితే 20t = ఇది ఎంత అవుతుంది చూడండి 54. నెక్స్ట్ t = ఏమైంది 54/20. సో 2 టేబుల్లో చూడండి 2 10s అగైన్ ఇది 2 2s 4 and 7 అంటే 27/10. ఆప్షన్లో చూడండి 27/10 ఎక్కడ ఉందో. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట.
సార్ ఇంత చెయ్యాలా సార్ అని అంటే కొన్నిసార్లు తప్పదండి. ఎందుకంటే మనకి ఇదంతా కూడా ఆప్షన్ అన్ని ఫ్రాక్షన్ బేస్ ఇచ్చాడు. అదే డైరెక్ట్గా సింగిల్ న్యూమరికల్ ఇచ్చాడు అనుకోండి, సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ టీవీలో సమ్ 1 ఏదో ఇందులో 1 2 3 అలా ఆప్షన్ ఇస్తే 1 సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇక్కడ కూడా 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎల్హెచ్ఎస్ కూడా ఆర్హెచ్ఎస్ అయిపోయింది అనుకోండి, అదే మన ఆప్షన్ అవుతుంది అన్నమాట. అంటే ఆప్షన్ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ అన్ని ఫ్రాక్షన్ బేస్డ్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం, పక్కగా మనం సాల్వ్ చేయాల్సి వచ్చిందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, 49 to the power of 1/2 minus 125 to the power of 1/3 is divided by 8 to the power of 2/3 అని ఇచ్చారండి. క్వశ్చన్ ఏమి ఇచ్చారండి, 49 whole to the power of 1/2 minus 125 whole to the power of 1/3 whole by 8 to the power of 2/3 అని ఇచ్చారండి. ఇది చాలా సింపుల్ అండి. మనం కొంచెం చూసినట్టే మనం చెప్పవచ్చు. ఇక్కడ 7 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది, మైనస్ చేస్తే కింద ఏమోని 2 వస్తుంది, క్యాలిక్యులేట్ చేస్తే 4 వస్తుంది, క్యాలిక్యులేట్ చేస్తే మనకు 1/2 అని ఆన్సర్. కానీ ఏ విధంగా చేయాలి అంటే చాలామంది డౌట్ ఉంటుంది కదండి, ఎలా కన్వర్ట్ చేస్తున్నాం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో 49 ఏం రాయొచ్చు, 7 స్క్వేర్ అని రాయొచ్చు కదండి, అంతే కదా. ఓకే, నెక్స్ట్ 125 ఎలా రాయొచ్చు, 5 క్యూబ్ అని రాయొచ్చు. 5 5 are 25, 25 5 are 125 whole by 1/3 whole divided by 8ని 2 క్యూబ్ అని రాయొచ్చు కానీ 2 2s are 4, 4 2s are 8. సో 2 క్యూబ్ whole to the power of 2/3. ఓకేనా, ఇది ఎలా ఉంది చూడండి, a power m whole to the power of n, అదే కదండి ఫార్ములా. ఏదండి, a power m whole to the power of n is equal to a power m n. ఓకేనా, అంటే మల్టిప్లికేషన్ చేసేయాలి, మీద ఉన్న 2 పవర్ కూడా మల్టిప్లికేషన్ ఉండాలి. అంటే 7 whole to the power of 2 into 1/2 minus 5 whole to the power of 3 into 1/3 whole by ఇక్కడ కూడా 2 to the power of 3 into 2/3. ఓకేనండి, ఈ 2 ఈ 2 క్యాన్సిల్, ఈ 3 క్యాన్సిల్, అగైన్ 3 క్యాన్సిల్. ఇంకేం మిగిలాయి, ఇక్కడ 7 మిగిలింది, ఇక్కడ ఏం మిగిలింది 5 whole by ఇక్కడ మాత్రం మనం చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కాదు 2 ఉంది, అంటే 2 స్క్వేర్ మిగిలింది. అంటే మనకి టోటల్గా ఏమైంది, మీదన 2, 7 minus 5 is 2, 2 square is 4. క్యాన్సిలేట్ చేస్తే 1 టైము 2 టైము, ఆన్సర్ ఈజ్ 1/2. చూసారండి, ఇంత ప్రాసెస్ చేయాలంటే చేయాల్సిన పని లేదు. మీరు ఇక్కడ చూడగానే అర్థమైపోద్ది, ఇది 7 స్క్వేర్ లాగా ఉందని. 7 స్క్వేర్ అంటే స్క్వేర్కి ఈ రూట్కి క్యాన్సిల్ అయిపోద్ది, ఇది క్యూబ్ రూపంలో ఉంది, క్యూబ్ రూట్కి క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ కూడా క్యూబ్ రూట్లో వస్తుంది కాబట్టి క్యూబ్ రూట్కి అది క్యాన్సిల్ అయిపోతే 2 స్క్వేర్ మిగులుతుందని ఇక్కడ మీరు ఆన్సర్ చెప్పవచ్చు డైరెక్ట్గాను. కానీ కొంత డౌట్ ఉంటుంది కదండి, అసలు ఎలా చేసేస్తుందో, ఎలా వచ్చింది, ఇది 2/3 ఎలా కన్వర్ట్ చేసాం, అసలు ఎందుకు కన్వర్ట్ చేయాలి అని. ఇంకొక విషయం మనకు తెలిసింది ఏంటంటే, పవర్లో ఎప్పుడు 1/2 ఉంటే దాని మీనింగ్ రూట్ అవర్ అని, అదే పవర్లో 1/3 ఉంటే దట్స్ మీన్ క్యూబ్ రూట్ అని. ఓకేనా, ఇది తెలుసు కదండి మీ అందరికీ. కాకపోతే ఒకసారి గుర్తు చేస్తున్నాను, 4th రూట్ అని ఉంటే దాని మీనింగ్ 4th రూట్ ఆఫ్ అని. సో ఇదే విధంగా అన్నమాట, ఇలా కన్వర్ట్ చేసుకున్నా చేయొచ్చు, ఈ విధంగా కన్వర్ట్ చేసినా సరే మనం సాల్వ్ చేసామన్నమాట. సో ఆ సైడ్ మనకి 1/2. సో 1/2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, సి. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం.